నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికా సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ జీడీపీపై 2.60 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని అంచనా రేపటి నుంచి అమల్లోకి 25% పన్ను ట్రంప్ సుంకాల ప్రభావంపై భారత్ అధ్యయనం దేశ ప్రయోజనాలను కాపాడుతామన్న కేంద్రం వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ చర్చల్లో పురోగతి లేదన్న అగ్రరాజ్యం ఒత్తిడి పెంచేందుకే సుంకాలు విధించినట్లు ప్రకటన మిత్రదేశమే అయినా తప్పలేదన్న ట్రంప్ హైదరాబాద్లో పట్టుబడిన 11 కోట్ల మద్యం ముడుపులపై ఈడీ నజర్ వివరాలు ఇవ్వాలని సిట్ను కోరిన అధికారులు ఏపీలో ఉచిత బస్సు పథకానికి స్త్రీశక్తిగా నామకరణం జీరో టికెట్ జారీపై నేటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ సాఫ్ట్వేర్లో తగిన మార్పులు తెలంగాణలో కొత్తగా మరో డిస్కం విద్యుత్ శాఖ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రభుత్వ విభాగాల్లో సౌర విద్యుత్తు అమలుకు ఆదేశం నేటి నుంచి టీ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర తొలి విడతలో వచ్చే నెల 4 వరకు పర్యటన పాల్గొననున్న పీసీసీ చీఫ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా ప్రకటించిన 25% సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగలనుంది జీడీపీపై 2,60,000 కోట్ల ప్రభావం పడనుందని నిపుణుల అంచనా ఉక్కు అల్యూమినియం వాహన విడిభాగాలు రొయ్యలు జౌళి రత్నాభరణాలు ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఫోన్లు సహా కొన్ని ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ విధించనున్న 25% సుంకాలు పెనాల్టీతో భారత జీడీపీపై 0.2 నుంచి 0.5% లేదా $30 బిలియన్ అంటే 2.60 లక్షల కోట్లకు పైగా ప్రభావం పడుతుందని అంచనా 2024లో భారత్ నుంచి $13 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమెరికాకు ఎగుమతయ్యాయి ఇంకా $8.1 బిలియన్ ఔషధ ఫార్ములేషన్లు $6.5 బిలియన్ టెలికాం సామాగ్రి 5.3 బిలియన్ల రత్నాలు $4.1 బిలియన్ పెట్రోల్ ఉత్పత్తుల్ని భారత్ ఎగుమతి చేసింది 2.8 బిలియన్ వాహన విడిభాగాలు 3.2 బిలియన్ పసిడి ఆభరణాలు ఎగుమతయ్యాయి 25% సుంకం వల్ల ఆయా వస్తువులకు ఇతర దేశాలతో పోటీ పడే శక్తి తగ్గుతుంది భారతీయ వస్త్రాలకు అమెరికా ఒక ప్రధాన మార్కెట్ గా ఉంది అందులో అమెరికా వాటా 28%గా ఉంది ట్రంప్ విధించిన సుంకం కారణంగా భారతీయ వస్త్రాలు మరింత ప్రియం కానున్నాయి వ్యవసాయం ప్రాసెస్ చేసిన ఆహారాలపైన సుంకాల ప్రభావం పడనుంది 2.58 బిలియన్ విలువైన సముద్రపు ఆహారం మాంసం ఎగుమతులపై సుంకాల ప్రభావం పడనుంది ట్రంప్ సుంకాల బాదుడుతో యంత్రాలు రసాయనాలు ఉక్కు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఔషధాలపై టారిఫ్ ఎంతో తెలియదు భారత్ ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 30%గా ఉంది సుంకాల పెంపు కారణంగా అమెరికాలో భారతీయ వస్తువులకు డిమాండ్ తగ్గి ఆ ప్రభావం ఉత్పత్తి ఆదాయంపై పడనుందని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే ఒక 5-6 నెలల్లో అనిశ్చిత కానీ లేకపోతే ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఏదైతే ఉంటాయో వాటికి అనిశ్చిత ఉండటం మూలాన అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టా ఎదుర్కొంటారు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఏంటనేది ఆ అంశం మీద మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది దీర్ఘకాలంలో వచ్చేటప్పటికల్లా ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించాల్సింది పరిశీలించాల్సింది ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుందనేది అంటే యాపిల్ కంపెనీ ఉంది వాళ్ళు ఇక్కడ ఐఫోన్లు తయారు చేసి అమెరికా లాంటి దేశాలకు తీసుకెళ్ళి అమ్ముతున్నారు ఇప్పుడు వాటి మీద కనుక 25% లేకపోతే 50% కనుక సుంకాలు విధించినట్టయితే ఇంకా అమెరికాలో ఉత్పత్తి చేయడానికి ఇక్కడికి పెద్ద తేడా ఉండదు కాబట్టి అటువంటి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయా అనేది ఉంటుంది రష్యా నుంచి భారత్ మిలిటరీ సామగ్రి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున సుంకాలకు అదనంగా పెనాల్టీ విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఆయా కంపెనీల్లో అనిశ్చితి నెలకొందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఫియో పేర్కొంది అమెరికాతో విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందం కుదిరాకే అనిశ్చితి తొలగి స్థిరత్వం వస్తుందని అంచనా వేసింది ఇండోనేషియా వియత్నాంలపై మనకంటే తక్కువ సుంకాలు విధించినందున ఆ దేశాల వస్తువులతో మనం పోటీ పడలేని ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు
బ్రిటన్తో జరిగిన వాణిజ్య ఒప్పందం ద్వారా కలిగే భారీ ప్రయోజనాలు, అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం కలగనుందనే అభిప్రాయం వినిపిస్తోంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా 25% పన్ను విధించిన నేపథ్యంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయమై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపిన కేంద్రం దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే వాణిజ్య ఒప్పందం కోసం కొన్ని నెలలుగా అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రైతులు, పారిశ్రామికవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటంతో పాటు వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన కేంద్రం అందుకు బ్రిటన్తో ఇటీవల చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించింది. భారత్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి లేనందున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసుగు చెందారని శ్వేతసౌధం ప్రకటించింది. 25% సుంకాలే ఆ పరిస్థితిని చక్కదిద్దుతాయని ఆయన భావించినట్లు శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ తెలిపారు. సుంకాల ప్రకటన భారత్పై ఒత్తిడి పెంచే వ్యూహమని చెప్పారు. అమెరికాలో పోటీ పడేందుకు భారత్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తుందని కెవిన్ హాసెట్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్పై 25% సుంకాలు విధించడంపై శ్వేతసౌధంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందించారు. భారత్ మిత్రదేశమే అయినప్పటికీ అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటన్నారు. Well, we're negotiating right now, and it's also BRICS. You know, they have BRICS, which is basically a group of countries that are anti the United States, and India is a member of that, if you can believe it. It's an attack on the dollar, and we're not going to let anybody attack the dollar. So it's partially BRICS, and it's partially the trade situation. It's the deficit. We had a tremendous deficit. So, as you know, Prime Minister Modi is a friend of mine, but they don't do very much business in terms of business with us. ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. శంషాబాద్లోని సులోచన ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న 11 కోట్ల మద్యం ముడుపుల వివరాలు ఇవ్వాలని సిట్ను కోరింది. ఈ కేసులో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, సాక్షుల వాంగ్మూలాలు, మనీ ట్రయల్ అభియోగ పత్రం సహా ఇతర పత్రాలను సమర్పించాలని ఈడీ కోరింది. 1-2 రోజుల్లో సిట్ అధికారులు ఆ వివరాలు అందజేసే అవకాశం ఉంది. వాటి ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. అత్యధికంగా ఆర్డర్లు పొందిన డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి 3,500 కోట్లకు పైగా ముడుపులు వసూలు చేసిన వైసీపీ ముఠా అక్రమ సొత్తును తొలుత హైదరాబాద్, తాడేపల్లిలోని 7 డెన్లో దాచిపెట్టి వివిధ మార్గాల ద్వారా అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఈ ముఠా ఆ డబ్బును దర్యాప్తు సంస్థల కంటపడకుండా రహస్య స్థావరాలకు తరలించింది. మద్యం కేసులో నిందితుడు పురుషోత్తం వరుణ్ కుమార్ వాంగ్మూలంతో హైదరాబాద్ శివారులోని డెన్లో దాచిన నోట్ల కట్టల గుట్టు రట్టయింది. మద్యం కుంభకోణం కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడైన బోనేటి చాణక్య గతేడాది జూన్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదును ప్యాక్ చేసి పురుషోత్తం వరుణ్ కుమార్ కు అందజేశాడు. వాటిని శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరిపాలనా అధికారిగా పనిచేసే ముత్యాల వినయ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆదేశించాడు. అట్టపెట్టెల్లో డబ్బులున్న విషయం వినయ్ కుమార్ రెడ్డికి చెప్పొద్దని, అందులో రాజ్ కెసిరెడ్డి, బోనేటి చాణక్య కార్యాలయాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మాత్రమే చెప్పాలని వరుణ్ కు నిర్దేశించాడు. నగదుతో కూడిన ఈ అట్టపెట్టెల్ని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల కార్యాలయంలోనే భద్రపరచాలని రాజ్ కెసిరెడ్డి, చాణక్యులు భావించారు. అయితే వినయ్ కుమార్ రెడ్డి వాటిని కళాశాలకు అనుబంధంగా ఉన్న ఫామ్ హౌస్ లో ఓ గోదాము ఖాళీగా ఉందని అందులో పెట్టుకోవాలని సూచించారు. వరుణ్ ఆ సమాచారాన్ని చాణక్యకు చేరవేసి ఆ గోదాంలోనే అట్టపెట్టెల్ని భద్రపరిచి వచ్చేశాడు. 2 నెలల తర్వాత గతేడాది ఆగస్టులో సిఐడి అధికారులు వరుణ్ ను విచారణకు పిలిపించారు. అప్పట్లో అతను నోరు విప్పలేదు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న సిట్ను ఏర్పాటు చేయడంతో వైసీపీ ముఠా అప్రమత్తమైంది. అదే నెల 8న వరుణ్ కుమార్ ను దుబాయ్కు పంపించేసింది. అతని ప్రయాణ టిక్కెట్లు, ఇతర ఖర్చులన్నీ రాజ్ కెసిరెడ్డి భరించాడు. అప్పట్నుంచి వరుణ్ దుబాయ్లోనే ఉన్నాడు. తనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సిట్ రంగం సిద్ధం చేస్తుండడం, అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వరుణ్ 2 రోజుల కిందట భారత్కొచ్చి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ అక్రమ సొత్తు గుట్టు బయటపడింది. సులోచన ఫామ్ హౌస్ లో సోదాలకు వెళ్లిన సిట్ అధికారులు గోదాములో పాత సామాగ్రి, చెక్క బీరువాల మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టెల్ని గుర్తించారు. వాటిని తొలగించగా కింద ఈ నగదుతో కూడిన అట్టపెట్టెలు బయటపడ్డాయి. ఎవరైనా ఆ అట్టపెట్టెల్ని చూస్తే అందులో ఏవో కాగితాలో, ఫైళ్లో ఉన్నాయనుకుని వాటి జోలికే వెళ్లరు. అందుకే వైసీపీ ముఠా వాటిని అక్కడ భద్రపరిచిందన్న వాదన వినిపిస్తోంది.
వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు సిట్ అధికారులు చేరుకున్న విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించిన కళాశాల యాజమాన్యం వెనుక గేటు వైపు నుంచి నగదు కొన్ని పత్రాలు బయటకు తరలించినట్లు సమాచారం. ఈ కళాశాల యజమాని తీగల విజేందర్ రెడ్డి కళాశాలకు ఎదురుగా తన తల్లి సులోచన పేరిట ఫామ్ హౌస్, అందులో విలాసవంతమైన అతిథి గృహంతో పాటు గోదాము నిర్మించుకున్నారు. దీనికి 3 అంచెల భద్రత ఉంటుంది. బయటి వ్యక్తులు ఎవ్వరూ లోపలికి అడుగు పెట్టలేరు. అలాంటి చోట మద్యం ముడుపుల సొత్తును మద్యం ముఠా భద్రపరిచింది. తెలంగాణలో మరో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత విద్యుత్ పథకాలను కొత్త డిస్కం పరిధిలోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిస్కంల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు అధిక వడ్డీలు ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేయాలన్నారు. సచివాలయంతో పాటు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి కొత్త డిస్కం ఏర్పాటు కానుంది. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా మరో డిస్కం ఏర్పాటు కానుంది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లను వాణిజ్య కార్యకలాపాలకు పరిమితం చేసి కొత్తగా ఏర్పాటయ్యే డిస్కం ద్వారా ప్రభుత్వం రాయితీ ఇచ్చే విద్యుత్ను సరఫరా చేయాలని సీఎం సూచించారు. వ్యవసాయం, ప్రభుత్వ విద్యా సంస్థలు 200 యూనిట్ల వరకు గృహాలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాల్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్నారు. విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. రుణాలపై 10% వరకు వడ్డీలు చెల్లించడం వల్ల డిస్కంలు డీలా పడ్డాయన్నారు. వడ్డీ 6% లేదా అంతకన్నా తక్కువ ఉండేలా రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భవనాల్ని గుర్తించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలన్నారు. సచివాలయానికి సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో ఎండాకాలం వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా ఉన్నందున ఆర్&బి, విద్యుత్ శాఖలు కలిసి సోలార్ రూఫ్ టాప్ షెడ్లు వెయ్యాలని సూచించారు. సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా సోలార్ గిరి జల వికాసం పథకాన్ని గిరిజన, ఆదివాసీ ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 3 ఏళ్లలో 2,10,000 మంది ఎస్టీ రైతులకు 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపు సెట్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకానికి స్త్రీశక్తిగా నామకరణం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అందుకోసం టిమ్ యంత్రాలతో పాటు డిపోలోని యూటీఎస్ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. వాటిని అన్ని డిపోలకు పంపి డిపో మేనేజర్ల ద్వారా బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు 0 టికెట్ జారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాల వరకు మాత్రమే వర్తించే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవాల్టి నుంచి జనహిత పాదయాత్ర నిర్వహించనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా తదితరులు పాల్గొంటారు. పాదయాత్ర సహా ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం చేసే పోరాటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చర్చించారు. ఇవాళ ప్రారంభం కానున్న జనహిత పాదయాత్ర మొదటి విడత వచ్చే నెల 4 వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో శ్రమదానాలు కూడా నిర్వహించనున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా పరిగిలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో తొలి విడత ముగింపు సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో బీసీ కోటా సాధన కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్లు మీనాక్షి నటరాజన్ తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది. ఈ అంశం ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ నివేదికను ఇవాళ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్లో అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిషన్ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందజేసి రేపు కోల్కతా వెళ్లనున్నారు. కాళేశ్వరంపై సుమారు 15 నెలల పాటు లోతుగా విచారణ జరిపింది. కమిషన్ నివేదికలో ఏముందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు సూచనలు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. నిర్ణీత సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించవచ్చా అని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన రిట్ పిటిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డిలు ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. సింగపూర్లో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రేపు ఆయన అక్కడే ఉండనున్నారు. రేపు సింగపూర్ నుంచి మలేషియా వెళ్లనున్నారు. ఆగస్టు 1-2 తేదీలో పుత్రజయ, కౌలాలంపూర్లో పర్యటించి అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణం, భవనాలు, భారీ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి పరిశీలించనున్నారు. బుధవారం సింగపూర్లోని ఎస్జే సంస్థ కార్యాలయంలో అమరావతిలో పచ్చదనం పెంపు ప్రణాళికలపై మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు చర్చించారు. శాన్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించారు. వచ్చే నెల 2న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 9,500 కోట్ల వ్యయంతో కూడిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తెలుగుదేశం ఎంపీలతో వెళ్లి ఢిల్లీలో గడ్కరీని కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలో 6 రోడ్ల పనుల గురించి వినతి పత్రం అందజేసినట్లు సత్యకుమార్ వెల్లడించారు. కానూరు, మచిలీపట్నం మధ్య 59.8 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు, హైదరాబాద్, అమరావతి మధ్య అనుసంధాన రోడ్డు, విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం, కర్నూలు, ఎమ్మిగనూరు మధ్య రోడ్ అప్గ్రేడ్, బైపాస్ నిర్మాణం, విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం, కాకినాడ పోర్టు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారి 216తో అనుసంధాన ప్రాజెక్టులు అందులో ఉన్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వేర్వేరు రోడ్ల విస్తరణ, కొత్త మార్గాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అంశాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన దాతలకు సమయాన్ని మారుస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో పొంది దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్శన సమయంలో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల గోకులం కార్యాలయంలో శ్రీవాణి దర్శనాలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆగస్టు 1 నుంచి 15 వరకు ఏ రోజుకు ఆ రోజు టికెట్లు జారీ చేయనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదట వచ్చిన వారికి 800 టికెట్లు ఇవ్వనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి దర్శన టోకెన్ల కోటా ఉన్నంత వరకు 200 జారీ చేస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా అక్టోబర్ 31 వరకు దర్శనానికి అనుమతించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నివేదికలో లష్కర్ ఎ తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పేరును ఐరాస భద్రతా మండలి ప్రస్తావించింది. ఫలితంగా పాక్ సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత్కు ఐరాస నివేదిక మరింత బలాన్ని ఇవ్వనుంది. లష్కర్ ఎ తోయిబా మద్దతు లేకుండా జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగేది కాదని ఓ సభ్య దేశం చెప్పినట్లు భద్రతా మండలికి చెందిన పర్యవేక్షణ కమిటీ నివేదిక పేర్కొంది. లష్కర్ ఎ తోయిబాతో టీఆర్ఎఫ్కు సంబంధం ఉందని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 5 ఉగ్రవాదులు పాల్గొన్నారని వెల్లడించింది. దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ సంస్థ ఏప్రిల్ 22నే ప్రకటించుకుందని తెలిపింది. ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోను కూడా టీఆర్ఎఫ్ సంస్థ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని వివరించింది. ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని భద్రతా మండలికి చెందిన పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. ఈ నివేదికను భద్రతా మండలికి చెందిన ఆంక్షల కమిటీ పరిశీలించనుంది. అనంతరం టీఆర్ఎఫ్పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. టీఆర్ఎఫ్పై ఆంక్షలు విధిస్తే భారత్ భారీ దౌత్య విజయం సాధించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కర్ ఎ తోయిబా హస్తం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా ఏ మతమని అడిగి వారి భార్య పిల్లల ముందే ముష్కరులు కాల్పులు జరిపినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలు కోరుకున్న విధంగా భద్రతా దళాలు ముష్కరుల తలలో తూటాలు దించాయన్నారు. ముష్కరుల కోసం సిఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ పోలీసులు పర్వత ప్రాంతాల్లో ఉన్నారని అమిత్ షా తెలిపారు. డ్రోన్ల ద్వారా వారికి ఆహారం పంపించినట్లు చెప్పారు. అత్యంత ప్రతికూల వాతావరణంలో భద్రతా దళాలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టినట్లు అమిత్ షా తెలిపారు. लगभग 22 जुलाई को इनके लोरा सेट को ट्रैक करने का काम समाप्त हुआ. एग्जैक्ट पिन पॉइंटेड लोकेशन को आइडेंटिफाई किया गया और फिर एक मीटिंग 4 पैरा, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस तीनों के अफसरों की हुई और स्ट्राइक किया गया. तीनों आतंकवादी मारे गए हैं. कोई इंसिडेंट देखिए मान्यवर, देश भर से मुझे बहुत एसएमएस आए थे, विशेषकर जो मारे गए थे उनके परिजनों का, इनके सर में गोली मारिएगा. जब भी मारे तब तीनों के एनकाउंटर के वक्त तीनों के सर में ही गोली लगा है.
బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో వెల్లడించారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్హవా ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను వలస పాలన సమయంలో భారత్ నుంచి తరలించారని గుర్తు చేశారు.